లేకపోతే ఏంటి ఎప్పట్లాగే బయట నుంచి ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉందా? ప్రజా సమస్యలు అంతేకాకుండా కూటమి ఏడాది పాలనలో అనేక రకాల విధ్వంసాలు జరిగాయి, ప్రజలకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తేనే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఆ పార్టీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అలాంటి ఆలోచన ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకు ప్రైమ్ 9 వీక్షకులకు గుడ్ మార్నింగ్. అలాగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు. ఆయన అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయన పాలించకూడదనే మేము అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని ఎప్పుడు అనుకోలేదు. బతికుండాల్సిన వ్యక్తి అన్ఫార్చునేట్లీ మన మధ్య లేరు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. అలాగే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు టాపిక్ అసెంబ్లీకి రావటం రాకపోవటం. ముందుగా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా చూసుకుంటే మరి ఎంతమంది ఉన్నారు నేనైతే కౌంట్ చేయలేదు, కానీ ఇద్దరైతే నాకు బాగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో అధ్యక్ష అనాలి అని చెప్పేసి ఉవ్విళ్ళోరుతున్నటువంటి ఇద్దరు ఉన్నారు ప్రకాశం జిల్లాలోనే. ఒక వ్యక్తి మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంకొక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ట్విట్టర్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ట్విట్టర్ హ్యాండిల్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి ఖాళీగా కూర్చున్నటువంటి తాడిపత్రి చంద్రశేఖరరావు గారు. వీళ్ళిద్దరూ కూడా పాపం ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు పాపం లిటరల్లీ బతిమలాడుతూ ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ ఒక్కసారన్నా అసెంబ్లీకి వెళ్దాం, మాకు అధ్యక్ష అనాలని కోరిక, గెలిచాము, మళ్ళీ గెలిచే అవకాశం ఉందో లేదో తెలీదు, మళ్ళీ గెలవము, దయచేసి ఒక్కసారి అసెంబ్లీకి వెళ్దామనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు 2-3 సార్లు ఏమో అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ఆయన వీళ్ళ అభ్యర్థాన్ని ఏమాత్రం తీసుకుపోయేటప్పటికి కూడా వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏంటంటే స్పీకర్ గారు మొన్న మధ్య ఒక మాట అన్నారు, మీరు కనుక కాకపోతే అనర్హత వేటు పడుతుంది అని. దాంతో మొత్తం కూడా మొన్న ఈ మధ్య వచ్చే సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అట్లాంటిదే ఇంకో పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి డెఫినెట్లీ ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి సత్తా లేదు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి 11 నియోజకవర్గాల ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకొని మళ్ళీ మేము ఎమ్మెల్యేలు అనిపించుకోవడానికి, జీతభత్యాలు తీసుకోవడానికి, టోల్ గేట్ల దగ్గర పాసులతోటి, కార్ పాసులతోటి వెళ్ళటానికి మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి అయితే వెళ్తారు, తప్పదు. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం వాళ్ళ అసెంబ్లీ సీటే సవాల్లో పడేటటువంటి పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మేము చేసిన అభివృద్ధి మీద, మీరు చేసిన అరాచకం మీద మేము అసెంబ్లీ సాక్షిగా ఒక డిబేట్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీ సాక్షిగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు సిద్ధం అని అన్నారు కదా, ఇప్పుడు సిద్ధం అయితే రాండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు. దానికి మరి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, నాకు తెలిసి రెస్పాండ్ కూడా అవ్వరు. ఇక రెస్పాండ్ అయ్యేది ఎవరంటే అసెంబ్లీలో లేనటువంటి అంబటి రాంబాబు ఒకటి ఖాళీగా ఉన్నాడు కాబట్టి మైక్ ఒకటి స్టేలో, సాక్షి పేపర్లో ఉన్నటువంటి స్టేలో ఉన్నటువంటి మైక్ ఉంది కాబట్టి అంబటి రాంబాబు ఏమన్నా ఇవాళ రెస్పాండ్ అవుతాడేమో, కానీ 11 మంది శాసనసభ్యుల్లో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఒకవేళ రెస్పాండ్ అయితే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తే మరి వాళ్ళు సవాల్ చేశారు కదా, ప్రతిపక్ష హోదా మాకు ఇస్తేనే మేము వస్తామని చెప్పేసి. ఎవరి మీద సవాల్ చేశారు? ప్రజల మీద సవాల్ చేశారు. ప్రజలు ఇవ్వలేదు, రారు. సో కేవలం సంతకం పెట్టి ఎమ్మెల్యే అనేటటువంటి సీట్ను కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీలోకి వచ్చి ఇలా సంతకం పెట్టి అలా వెళ్ళిపోతారని అయితే మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఓకే వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు పక్కన పెడతాం, చంద్రబాబు నాయుడు గారు సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి అండ్ 11 మంది ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ కానీ వస్తే అసెంబ్లీకి వస్తే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఇప్పటివరకు కూడా ప్రజల్లోకి అరాచక పాలన జరిగింది, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు ప్రజల్ని అని చెప్పేసి ఏదైతే ఒక ఉద్యమంలాగా QR కోడ్ ఉద్యమం చేశారో, సో వాటన్నిటి కూడా మీ దగ్గర సమాధానం ఉందా? మాట్లాడగలరా? వాళ్ళకి సమాధానం చెప్పగేటటువంటి శక్తి, సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా? సార్, మీరు 11 మందిలో ఏ ఒక్క ఎమ్మెల్యేని తీసుకొస్తారో డిబేట్కి తీసుకురండి. అసెంబ్లీ దాకేందుకు సార్? మా ముఖ్యమంత్రి గారు దాకేందుకు? మేమే చెప్తాం సమాధానం. తెలుగుదేశం పార్టీలో ఒక నీటి బొట్టు మేమే సమాధానం చెప్తాం. ఇక అసెంబ్లీలోకి వెళ్ళి చెప్తే మా ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పరని డెఫినెట్లీ చెప్తారు. ఏదో ఒక ఎమ్మెల్యేని మీరు డిబేట్కి తీసుకురండి, ఆయన అడిగే ప్రతి సమస్యకి, ప్రతి ఒక్క అరాచకం అని చెప్తున్నటువంటి ప్రతి ఒక్క దానికి మేమే సమాధానం చెప్తాం ఇక్కడ. అదే మన డిబేట్ కాదు కదా, ముందు అసెంబ్లీలో మాట్లాడేది వీళ్ళకి తెలుసు. అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే ఏం జరిగిద్దో వీళ్ళకి తెలుసు. సాక్ష్యాలతో సహా మేము అందరం బయట పెడతాం. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ వాళ్ళ వర్షం అంతా
ఒక టీవీ ఛానల్లోనే నడుపుతా ఉన్నారు. ఆ టీవీ ఛానల్ మేము వెళ్ళాం, అదే వాళ్ళు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సమాధానం మేము చెప్పడానికి మేము చాలు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, చర్చించాలి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ వాళ్ళకి సమాధానం కావాలి అని అనుకుంటే చిన్నవాళ్ళం మేమే చాలు. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళ దాకా అవసరం, మేమే చాలు. రమ్మనండి, చెప్తాం. మా దగ్గర సాటిస్ఫై పోతే అసెంబ్లీలో కూడా చెప్తారు. ఓకే, యా ఓకే. ఒక చిన్న బ్రేక్ ఉందండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.